తర్వాత ఏంటంటే తల్లిదండ్రులు కూడా వచ్చారు. మరి తల్లిదండ్రులు బిడ్డలు చూసి ఎంతో ఆందోళనగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా మాట్లాడతారు. ఒకసారి మీరు వినాలని లోపల మాట్లాడారు కదా. మొత్తం మీద అక్కడ హౌస్ కీపింగ్ లేదండి. మొత్తం ఏమి ఫుడ్ విషయంలో కానీ, ఒక అంటిపళ్ళు విషయంలో కానీ, ఏ విషయంలో కూడా వాళ్ళ పొరపట్టిన బాధ్యత తీసుకోలేదు. ఆ వంటల నీళ్ళు అడిగితే వంటలు ఏమన్నారంటే హెచ్చమ్మ మీరు చేసుకోవాలంటే హెచ్చమ్మ వాళ్ళు చేసుకుంటే మరి వంటల పని ఏముందండి అక్కడ? వంట చేయలేకపోతే చేతకాలేదు అనుకోండి మానేయాల, వేరే వాళ్ళు చేసుకుంటారు కదా. ఆ చేతకాని మా చేత కదా. పేపర్ న్యూస్లో, మీడియా న్యూస్లో కూడా ఇక్కడ వంటలు సరిగా లేవు, ఇక్కడ నిలవైపోయినటువంటి కాయగూరలు అన్నీ కూడా పెడుతున్నారు, రూములు సరిగా లేవు, ఇక్కడ వార్డెన్ లేడు అని వార్త కూడా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈవేళ 76 మంది పిల్లలు అస్వస్థత గురై హాస్పిటల్ పాలైతే ఎమ్మెల్యే గారు వచ్చేసారు. అలాగే